వాదనతో ఒక రాజకీయ దురుద్దేశంతో రైతుల్లో ఆందోళన కలిగిస్తున్న విషయం గమనించి చాలా విషయాలు క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిస్సందేహంగా స్వతంత్ర భారతదేశంలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేసిన రుణమాఫీ స్వతంత్ర భారతదేశంలో కేంద్రంలో ఉన్న వాళ్ళు దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన బీజేపీ ఏనాడు కూడా రుణమాఫీ అసలు మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా వాళ్ళు గత 5-10 ఏళ్ల నుంచి రైతుల ఆదాయం చేస్తామని చెప్పి ఒక ఫ్లాగ్షిప్ స్లోగన్ గా పెట్టి డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేక మార్లు ఆ విషయాన్ని పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ లో బయట మాట్లాడి ఆ విషయంలో కూడా రైతుల మేలు కోసం ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసింది రైతులకి మేలు చేయడానికి. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతటి విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి, రైతుల జీవితాల్లో రుణ విముక్తి చేయడానికి ఒక సాహసోపేతమైన ఒక రెవల్యూషనరీ స్టెప్ మేము తీసుకున్నాం. అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. మేము మరోమారు స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మేమిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వరకు 15 ఆగస్టు అంటే 15 ఆగస్టుకి పూర్తి చేసినాము. కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా, ఆధార్ నెంబర్, ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మేము అధికారంలో వచ్చిన రోజు నుంచి గతంలో వేసిన అనేక తప్పుడడుగులను కూడా రైతుల విషయంలో కరెక్ట్ చేశాం. క్రాప్ ఇన్సూరెన్స్ అసలు పూర్తిగా లేకుండా చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టం జరిగితే రైతులకు ₹1 కంపెన్సేషన్ లేకుండా గాలికి వదిలేసింది. అనేక మార్లు ఆనాడు ప్రతిపక్షంగా మేము వడగండ్ల వాన గాని, వరదలు గాని, మరి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా మీరు ఇన్సూరెన్స్ చేయండి, రైతులను ఆదుకోంటే ₹1 ఇవ్వలే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము రాగానే క్రాప్ ఇన్సూరెన్స్ తిరిగి మొదలు పెట్టినాము. అదేవిధంగా ఈ పంట నుంచి సన్నాలకి ₹500 బోనస్ ఇవ్వబోతున్నాము. అది మరోమారు నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. సన్నాలకి ₹500 బోనస్ ఇవ్వబోతున్నాము. మేము అధికారం వచ్చిన తర్వాత వడగండ్ల వాన గాని, ఇటువంటి ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా రైతులకి కంపెన్సేషన్ ఇచ్చినాము, మీరు ఇవ్వలేదు. అదేవిధంగా రైతుల నుంచి వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు గతంలో పైసలు రావడానికి 1, 2 నెలలు, 3 నెలలు పట్టేది. 3 రోజుల్లో ప్రొక్యూర్మెంట్ లో వరి ధాన్యం కొనుగోలులో రైతుల ఖాతాలకి పైసలు చేర్చిన ఘనత
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఎంత విచిత్రంగా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులని పదే పదే మోసం చేసి రుణమాఫీ మీద మొత్తం అబద్ధాలు చెప్పి రైతుల జీవితాలు నాశనం చేసి మేము ఈ రైతు రుణమాఫీ ఒక పెద్ద ఎత్తున చేపట్టి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి పూర్తి చేస్తుంటే వాళ్ళు ఏదో దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను కొన్ని విషయాలు మరి వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా అమలు చేసిండ్రు, మేము రుణమాఫీ ఏ విధంగా అమలు చేసినామో కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ అని అనౌన్స్ చేసిండ్రు. మేము ₹2,00,000 ప్రకటించినాం. వాళ్ళు 2 సార్లు 2014లో 2018లో ప్రకటించిండ్రు. మేము రుణమాఫీ విషయంలో డిసెంబర్ 7వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ జూన్ 2వ వారంలో పూర్తయింది. జూన్ 2వ వారంలో పూర్తయితే మేము జూలైలోనే రైతు రుణమాఫీ మొదలుపెట్టినాం. ఎంత వేగవంతంగా ఎంత ప్రియారిటీగా ఈ ప్రభుత్వం చేపట్టిందో మీరు గమనించాలి. వాళ్ళు అధికారంలో 2014 వచ్చినప్పుడు మరి 2018 వచ్చినప్పుడు 2 సార్లు కూడా చాలా ఆలస్యంగా అసలు రుణమాఫీ సరిగ్గా చేయడం కూడా చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఓకే, ఈ స్లైడ్ మీరు చూడాలి. 2014లో వాళ్ళు సరే ముందు మాది కవర్ చేస్తాం. మేము డిసెంబర్ 7న అధికారంలో వచ్చినాం. మరి జూలై 15వ తేదీన ₹1,00,000 లోపు ఉన్న రుణాలు మాఫీ చేసినాము. సారీ, జూలై 18న. ఓకే, జూలై 30న ₹1,50,000 లోపు ఉన్న వాళ్ళకి రుణాలు మాఫీ చేసినాము. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాము. సరే, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి 100% మేము రుణమాఫీ ₹2,00,000 వరకు చేస్తాము అని చెప్పి మరో మేము హామీ ఇస్తున్నాం. ఎందుకు ఆగినాయి? కొన్ని 1,20,000 అకౌంట్లకి ఆధార్ నెంబర్లు, ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి. కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం. ఆధార్ నెంబర్స్ వేర్ నాట్ కరెక్ట్. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 161,61,00,000 కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్ లో పేరు వేరువేరుగా ఉన్నాయి. దానికి రైతుల నుంచి కొంత క్లారిఫికేషన్ ఈ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకుని రుణమాఫీ చేస్తాము. అదేవిధంగా 1,00,000 అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. బ్యాంకు వాళ్ళకి పంపించి మీరు ఇది కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ పంపించండి మాకు, ఇది కూడా మేము కరెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. 4,83,000 మందికి రేషన్ కార్డ్ లేని వాళ్ళకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్
వాళ్ళ ఇండ్లకు విజిట్ చేసి నిర్ధారించుకొని వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయబోతున్నాము. అదేవిధంగా 8 లక్షల అకౌంట్లకి 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి, ఉదాహరణకి మీరు 2,10,000 తీసుకున్నారు అనుకోండి, మీరు 10,000 బ్యాంక్ కట్టేసిన వెంటనే మేము 2 లక్షల రూపాయలు ఆ రుణం ప్రభుత్వం బేర్ చేసి క్లియర్ చేస్తాము. నేను మీకు వివిధ ఉదాహరణలు ఎందుకు ఇచ్చినంటే, ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఈ ప్రభుత్వం అన్ని రైతు కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఇది ఈ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. 15 ఆగస్టు వరకు మాకు ఎంత డేటా క్లియర్ ఉండనో అంత క్లియర్ డేటాకి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పే విషయం నేను మళ్ళీ మీకు మనవి చేస్తున్నాను. కొంత ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు, వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా చేసిండ్రో ఒకసారి మనం గమనిస్తాం. 2014లో రుణమాఫీ చేస్తే మేము ఇప్పటి వరకు 6-7 నెలల్లో 18,000 కోట్లు రైతులకు ట్రాన్స్ఫర్ చేసినాం. ఇదే రాష్ట్రం, ఇదే ప్రభుత్వం, ఇదే ఆర్థిక వ్యవస్థ. మీరేం చేసిండ్రు? మీరు 2014-15లో 4,000 కోట్లు, 2015-16లో 4,000 కోట్లు, 2016-17లో 4,000 కోట్లు, 2017-18లో 4,000 కోట్లు మీరు సర్దుబాటు చేసిండ్రు. అది కేవలం వడ్డీకే సరిపోయింది. రైతులకి మరి అసలు రుణమాఫీ అట్లనే, రుణం అసలు అట్లనే ఉండిపోయింది. వడ్డీ వరకే సర్దుబాటు జరిగింది. టోటల్ ఫెయిలియర్ 2014 నుంచి 18 సంవత్సరం వాళ్ళు చేసిన రుణమాఫీ. ఇక 2018లో ఇంకా అధ్వానం. 2018లో డిసెంబర్ 2, 2018 కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. 2019లో ₹1 ఇవ్వలేదు, 0. 2020లో ₹1 ఇవ్వలేదు, 0. 2020-21లో కేవలం 408 కోట్లు విడుదల చేసిండ్రు. ఎక్కడ 18,000 కోట్లు, ఎక్కడ 400 కోట్లు? 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,339 కోట్లు విడుదల చేసిండ్రు. ఆరాకొరా. అది కేవలం వడ్డీ కూడా సరిపోలే. మళ్ళీ 2022-23లో 0. ₹1 కూడా రైతు రుణమాఫీ చేయలేదు. మేము గుర్తుపెట్టుకోండి, 2 లక్షల లోపు రుణం ప్లస్ వడ్డీ మొత్తం మాఫీ చేసినాము. వాళ్ళు ఏ విధంగా చేసిండ్రో అంకెలతో సహా మీరు స్లైడ్ మీద కూడా చూడొచ్చు. ఆ తర్వాత 2023లో ఎలక్షన్లు వస్తున్నాయని హడావిడిగా ఎలక్షన్లు వచ్చే 2-3 నెలలు లోపు, అంతే 5 ఏళ్ల పాటు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి ఆగస్ట్-సెప్టెంబర్లో, నవంబర్లో ఎలక్షన్స్ అయినాయి. ఆగస్ట్-సెప్టెంబర్లో ORR అమ్మి పారేసి, తెలంగాణ ప్రజల ఆస్తి ఔటర్ రింగ్ రోడ్ అమ్మి పారేసి, దాని కింద వచ్చిన అమౌంట్ ఏదో ఆరాకర రైతు రుణమాఫీగా ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిన మొత్తం అమౌంట్ ఆగస్ట్-సెప్టెంబర్లో కలిసి 10,000 కోట్లు. మాఫీ అసలుకి మొత్తం జరగలే. వడ్డీకి సర్దుబాటు అయింది ఎక్కువ. ఇది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తేడా అని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా నెక్స్ట్ పెట్టడమా, ఫిర్యాదుల పరిష్కారం. ఎంత సిన్సియర్ గా, కమిటెడ్ గా, చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ముందుకు పోతుందంటే, ఈ రాష్ట్రంలో ఏ రైతుకైనా
రుణమాఫీ అర్హత ఉండి కాలేదు, ఏ సాంకేతిక లోపమైనా అన్ని మండల కేంద్రాల్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా, పాస్బుక్ ప్రాబ్లం ఉన్నా, ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా వివరాలు తీసుకొని సార్ట్అవుట్ చేసి అప్లోడ్ చేయండి, వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. వీళ్ళు కొన్ని 2018 రుణమాఫీ గురించి వాళ్ళ ఫిర్యాదుల పరిష్కారం గురించి చెప్పాలి. రిటర్న్ అయిన ఖాతాలు 2,26,000, రుణం మొత్తం 1,400 కోట్లు. ఇచ్చిందే తక్కువ, వాళ్ళకి 1,400 కోట్లు వాపసు పోయినాయి. వాళ్ళు తీసుకున్న చర్యలు 0. ఏమి ఆ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏమీ చర్యలు తీసుకోలేదు. మేము చేసినప్పుడు రిటర్న్ అయిన ఖాతాల్లో, అంటే బ్యాంకులో ఖాతాలో పైసలు వేస్తే రిటర్న్ అయిన దాంట్లో ఇప్పటి వరకు 8,000 ఆల్రెడీ క్లియర్ చేసినాము. ఒక పటిష్టమైన ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి ప్రతి అర్హత గల కుటుంబానికి రుణమాఫీ వర్తింపు చేసే విధంగా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. రుణమాఫీ జరిగిన విధానం సరే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. 2014 పథకంలో కేవలం వడ్డీ మాఫీ, 2018 పథకంలో అసలు కంటే వడ్డీకి ఎక్కువ సర్దుబాటు, సగం మందికే వర్తింపు. మరి మేం చేసిన దాంట్లో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ప్లస్ రుణం, 2 లక్షల రూపాయలు రుణం ప్లస్ వడ్డీ మాఫీ, 2 లక్షల పైన రుణాలకు కూడా పథకం కొనసాగింపు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. వీళ్ళు ఏదో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక రైతులని మళ్ళీ వాళ్ళ రైతులను మోసం చేసే అలవాటు. అధికారంలో ఉన్నప్పుడంతే, అధికారం లేనప్పుడంతే. రైతులు వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు. మేము అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాము. అధికారులు వచ్చిన 8 నెలల లోపల మొదటి పంట కాలంలోనే చెల్లించింది 18,000 కోట్లు. దయచేసి మీరు గమనించాలి. వాళ్ళు 10 ఏళ్లలో 26,000 కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే 26,000 కోట్లు బడ్జెట్ లోనే పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. 26,000 కోట్లు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. 31,000 కోట్ల వరకు కేబినెట్ ఆమోదించిన వరకు, అది పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా నిధుల విడుదల వాళ్ళు 5 ఏళ్ల పాటు 16,000 కోట్లు, మళ్ళీ 5 ఏళ్ల పాటు 11,900 కోట్లు విడుదల చేసిండ్రు. మేము అధికారంలో వచ్చిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీకి 18,000 కోట్లు వెంటనే విడుదల చేసినాం. తదుపరి కూడా ఇప్పుడు ఇష్యూస్ పరిష్కారం అయిన కొద్దీ మేము చేస్తామని చెప్పి మనవి చేస్తూ, ఇప్పుడు 8 లక్షల అకౌంట్లు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న వాళ్ళకి మా ప్రభుత్వ పాలసీ ప్రకారం, జియో ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 50,000 ఉన్నా మీరు వెంటనే అది కట్టేసేయండి. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం బ్యాంక్ కట్టి మరి మిమ్మల్ని రుణ విముక్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మనం చేస్తూ, చివరిగా తెలంగాణ రైతాంగాన్ని మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీ పెద్దల మాటలు నమ్మొద్దు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలుగా మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ 2 లక్షల రుణమాఫీ మరి ఇప్పటి వరకు మిగిలిపోయిన వాళ్ళకు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తూ మరి నేను ముగిస్తున్నాను. మీరు ప్రశ్న